హలో అండి, నేను డాక్టర్ సౌమ్య అక్కినేని హాస్పిటల్స్లో ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా చేస్తున్నాను. మ్యారీడ్ కానివ్వండి, అన్మ్యారీడ్లో కానివ్వండి, మనం కామన్గా చూస్తున్న ప్రాబ్లం ఏంటి అంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్. సో వీళ్ళకి ఏంటి ప్రాబ్లం అని మనం చూస్తే మనకు తెలిసేది ఏంటి అంటే చాలా వరకు పాలిసిస్టిక్ ఓవరీస్ అనేది మనం చూస్తున్నాము. సో ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల మనకి ఏమవుతుంది, మన బాడీలో మనం ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అనేది తెలుసుకుందాము. సో యూజువల్గా పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్న వాళ్ళకి ఈ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్గా మనం అబ్జర్వ్ చేసే సిమ్టమ్ ఏంటి అంటే నెలసరి కరెక్ట్గా రాకపోవడము. ఒక్కొక్కసారి నెలన్నరకి రావచ్చు, ఒక్కొక్కసారి 6 నెలలకి రావచ్చు, ఒక్కొక్కసారి 3 నెలలకి రావచ్చు. ఒక్కొక్కసారి టాబ్లెట్స్ వేసుకుంటే కానీ పీరియడ్ అనేది రాకపోవచ్చు. సో అది మనం మెయిన్గా చూసేది. సో ఇలా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉన్న వాళ్ళకి దాని అర్థం ఏంటి అంటే ఎగ్ అనేది నెల రిలీజ్ అవ్వట్లేదు. సో దానివల్ల లాంగ్ టర్మ్లో ఫర్టిలిటీ ప్రాబ్లం, ఇన్ఫర్టిలిటీ కూడా వస్తుందన్నమాట. ఎందుకంటే ఎగ్ రిలీజ్ అవ్వదు కాబట్టి. మనం ఎలా తెలుసుకోవచ్చు? మనకి యూజువల్గా దీంతో పాటు మనకు ఉండే వేరే సిమ్టమ్స్ ఏంటి అంటే హిర్సుటిజం, అంటే మనకి ఇక్కడ గెడ్డం లాగా స్టార్ట్ అవడం, హెయిర్ గ్రోత్ రావడము, కొన్నిసార్లు చెస్ట్ మీద హెయిర్ గ్రోత్ రావడము, అవి కామన్గా చూస్తాము. లేదంటే హెయిర్ థిన్నింగ్, మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్, సో అబ్బాయిలకు వచ్చినట్టు జుట్టు రాలటము, సో దానివల్ల బట్టతలలాగా కొంచెం కనిపిస్తూ ఉండడము, జుట్టు బాగా పల్చగా అయిపోయి జుట్టు రాలిపోవడము మనం చూస్తూ ఉంటాం. నెక్స్ట్ మనం బరువు పెరగడము, ఓవర్ వెయిట్, ఒబేసిటీలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. కాకపోతే మనం వెయిట్ పెరుగుతున్నామని గమనించుకున్నప్పుడు మనం దానికి తగిన చర్యలు తీసుకోవటం వల్ల వెయిట్ తగ్గడం అనేది జరుగుతుంది. ఒకవేళ మనం సరిగ్గా పట్టించుకోకపోతే ఈ వెయిట్ గెయిన్ అయిపోయిన తర్వాత మనం ఎంత తగ్గాలనుకున్నా ఈ పాలిసిస్టిక్ ఓవరీస్లో ఆ వెయిట్ లాస్ అనేది చాలా రెసిస్టెంట్గా ఉంటుంది. సో అందుకని ముందుగానే మనం జాగ్రత్త పడి దానికి తగ్గట్టుగా మనం తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే మెడ దగ్గర ఇక్కడంతా నల్లగా అవుతుంది, ఎకాంథోసిస్ నైగ్రెన్స్ అంటాం దాన్ని. సో మన బాడీలో హార్మోన్ లెవెల్స్ అనేవి టెస్టోస్టిరోన్, ఆండ్రోజన్స్ అవి ఎక్కువైపోవడం వల్ల మెడ దగ్గర బాగా ఒక పెచ్చులాగా నల్లగా అయిపోతుంది. సో మనం దీనికి తగ్గట్టుగా ఎక్సర్సైజ్, డైట్ కంట్రోల్ చేసుకుంటే స్లోగా ఈ సిమ్టమ్స్ అన్నీ ఇంప్రూవ్ అయ్యి సైకిల్స్ కూడా రెగ్యులర్ అవ్వడానికి మనకి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.